అన్న బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథపై కూడా ఇప్పుడు కూడా పోక్సో కేసు నమోదైంది. ఇంతవరకు ఏ పోక్సో కేసులో కూడా సిట్ అనే విచారణ అయితే చేయలేదు. ఎందుకు రేవంత్ రెడ్డి సిట్ అనే విచారణ చేసి ఇది ఇంకా పొడిగిస్తున్నట్టు చేస్తున్నట్టు చెప్తున్నారు. అసలు సిట్ వేసిండ్రా అని ఎవరు చెప్పారు మీకు? చెప్పారు కదా. సిట్ వేసిండ్రా? దేర్ షుడెంట్ బి ఏ కన్ఫ్యూజన్. అది సిట్ కాదు, ఒక స్పెషల్ అధికారితోటి సూపర్వైజ్ చేపిస్తుండు జరుగుతున్నటువంటి కేసుని పారదర్శకంగా జరగాలి, వేగవంతంగా జరగాలని చెప్పి. సిట్ అని అంటే ఒక జీవో దాని ద్వారా ఇవ్వాల్సి వస్తుంది. అదొక మెమో ద్వారా ఒక అధికారికి ఇచ్చినటువంటి అధికారం, అంతే తప్ప ఇక్కడ సిట్ అనేటటువంటి లేదు. నేను ఇందాక కూడా అన్ని మీడియా ముఖంగా కూడా నేను చెప్పిన. ఇక్కడ విషయం ఏంటిది అని అంటే, ఒక అబద్ధాన్ని సామాజిక మాధ్యమాలల్లో ఏదో ఆలస్యత్వమో, లేకపోతే మనం ఏదో ఆలస్యం చేస్తున్నామో, లేకపోతే మనం ఏదో హెల్ప్ చేయదలుచుకున్నామో. అసలు ఎఫ్ఐఆర్ ఏ రోజు అయింది? మనం గిట్ట అట్లా నిజంగా చేసేటోళ్ళం అయితే కేంద్ర మంత్రి కొడుకు కాబట్టి ఏవేవైనా కథలు వాడు కూడా ఎఫ్ఐఆర్ కూడా చేయకుండా కూడా చేయొచ్చు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వము మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి వారు రేవంత్ రెడ్డి గారు సంధ్యా థియేటర్ ఘటనలే మనం ఆయన యొక్క నాయకత్వం ఎట్లుంటుందో మనం చూసినాం. పేదోడి పక్షాన నిలబడడం, బాధితుల పక్షాన నిలబడడం, ఒక ఇంట్లో పెద్దన లెక్క నిలబడి, కనిపించని దేవుడు ఉంటాడో లేదో మనకు తెలియదు కానీ దిక్కులేనటువంటి వాళ్ళకి, అంటే సమాజంలో చిన్న స్థాయిలో ఉంటున్నటువంటి వ్యక్తులు, పేదవాళ్ళ మనం అన్యాయం కాబట్టేటువంటి వాళ్ళు బాధితులు ఉన్నప్పుడు ఎవరు వస్తారు ఈ సమాజంలో అంటే నేరుగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు వస్తారు అనేటటువంటి సందేశం సంధ్యా థియేటర్ ఘటనలు ఇచ్చారు. వాళ్ళు కూడా అందరూ ఏమన్నారు, ఒక పెద్ద హీరో, వాళ్ళు పైసలు ఉన్నోళ్ళు, పలుకుబడి ఉన్నోళ్ళు, వాళ్ళతో పెట్టుకుంటే ఎట్లా రాజకీయంగా నష్టం జరుగుతుంది, ఇంకోటి జరుగుతుంది అంటే నథింగ్ డూయింగ్. అక్కడ పేదోళ్ళకి అన్యాయం జరిగింది, వాళ్ళకి న్యాయం జరగాల్సిందే అని చెప్పి ఒక్కడే నిలబడ్డాడు లేదా? ఈరోజు వాళ్ళకి న్యాయం జరిగింది కదా. లేట్ దేనికి? అసలు ఎఫ్ఐఆర్ ఎవరు చేశారు? ప్రభుత్వం ఫస్ట్ ఎఫ్ఐఆర్ చేసింది, తర్వాత సామాజిక మాధ్యమాలలో మొత్తం న్యూస్లో వచ్చడం మొదలైన. ఫస్ట్ నీకు అమ్మాయి వచ్చి కేసు పెట్టింది కదా, పోక్సో కేసు ఎందుకు అయింది? అవును, కేసు పెడితేనే కదా అయింది. కేసు పెట్టినా కాకుండా ఉండాలనుకుంటే చేయాలనుకునేటోడు చేస్తాడు. ఇప్పుడు బీజేపీ రాజ్యాలలో ఎట్లుంది, ఇప్పుడు అమ్మాయిల పైన అఘాత్యాలు చేయడమే కాదు, పాపం అడగనీకి పోలీస్ స్టేషన్కి వస్తే వాళ్ళ నాయనని కొట్టి చంపించినటువంటి ఉదంతాలు చూసినాం మనం బీజేపీ రాష్ట్రాలలో. మొన్న 3 రోజుల ముంగట బీహార్ ముఖ్యమంత్రి గారి 2 కిలోమీటర్ రేడియస్ రెసిడెన్స్కి ఒక అమ్మాయిని రేప్ చేసి చంపేసి డస్ట్బిన్లో పడేసిపోయినటువంటి సందర్భాలు మనం చూసినాం. ఒక అమ్మాయిని రేప్ చేసి చంపేయడమే కాదు, పోలీసు వాళ్ళు తెల్లవారు అంటే సూర్యుడు కూడా రాకుండా ముంగటనే తగలబెట్టినటువంటి సందర్భాలు, అంత్యక్రియలు చేసినటువంటి సందర్భాలు మనం చూసినాం. అట్లాంటివి అది బీజేపీ పాలిత రాజ్యాలలో ఉంటాయేమో కానీ తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పేదల పక్షాన నిలబడేటువంటి సర్కారు ఇది ప్రజాప్రభుత్వం కాబట్టి వాళ్ళకి న్యాయం కోసం మాత్రం మనం ఉంటాం. వాళ్ళు వచ్చిర్రు, ఫిర్యాదు చేసిండ్రు, ఎఫ్ఐఆర్ చేసినాం. ఎఫ్ఐఆర్ చేసిన తర్వాతనే విచారణ అనేటటువంటి కూడా వేగవంతం జరగాలి. ఇప్పుడు అవతలోని కోసం వెతుకుంటా మనం పోయినప్పుడు వాడు అబ్స్కాండింగ్ ఉందనుకో, వెతకాలనా వద్దా? ఫస్ట్ ఏంటంటే నోటీస్ ఇస్తాం, నీ మీద కూడా కంప్లైంట్ వస్తుంది. నీ మీద కంప్లైంట్ వచ్చినప్పుడు నేను నిన్ను పోలీస్ స్టేషన్కి రమ్మంట. నువ్వు వస్తలేవు అనుకో, నెక్స్ట్ ఎట్లా వేరే రకంగా ఉంది? ఇప్పుడు నోటీస్ ఇవ్వడం కావచ్చు, పట్టుకోవడం కావచ్చు, ఇదంతా లాగే ఏది చేసినా మనం చట్ట ప్రకారమే చేయాలి. మనం ఇష్టం వచ్చినట్టు చేయనీకి లేదు. జస్ట్ ఏదో ఇప్పుడు నీ మీద కూడా ఎవరైనా వచ్చేసేసి కేసు పెట్టేసేస్తారు. జస్ట్ కేసు పెట్టారు కదని చెప్పి పోయి ఇంట్లోకి తీసుకొని వచ్చి డైరెక్ట్ జైల్లో నూకేటటువంటి వ్యవస్థ ఉండదు. చట్టంలో కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి, ప్రొసీజర్స్ ఖచ్చితంగా మనం ఫాలో కావాల్సిన అవసరం ఉంటుంది. అంతేకాదు ఇక్కడ సాయి భగీరథ్ని పట్టుకోవాలి అని అంటే పట్టుకోనికి ఈరోజు మనం నోటీస్ ఇచ్చినాం, 2 గంటలకల్లా రాలేదు. ఇప్పుడు లుకౌట్ నోటీస్ గిట్ట అన్ని ఇస్తారు. దేశం వదిలిపెట్టి పారిపోకుండా రెడ్ కార్నర్ నోటీసులు కూడా ఇస్తారు. ఇప్పుడు ఏమేమి చేయాలో ప్రొసీజర్ ఉంటుంది, ప్రొసీజర్ ఖచ్చితంగా మనం ఫాలో అవుతామంటారు. ఎందుకు సాధ్యం కాదు? ఎఫ్ఐఆర్ చేసిన వాళ్ళం మనం, విచారణ చేస్తున్నటువంటి వాళ్ళం మనము ఈరోజు. అందుకనే నేను రాజకీయంగా నేను ఒకటే మాట అన్నా, ప్రెస్ మీట్ పెట్టి మనం ఏమన్నాం అంటే, నేను బండి సంజయ్ గారు మాట్లాడుకుంటే ఏమన్నాడు, నా కొడుకు అమాయకుడు అనేటటువంటి ఉద్దేశంతో మాట్లాడాడు. నీ కొడుకు అమాయకుడు అయితే పోలీసు వాళ్ళకి అడిగి విచారణకు దేనికే నీకు నొప్పింది అని నేను అడిగిన. అవునా? తప్పు చేయనోడైతే పారిపోవాల్సినటువంటి కర్మ ఏంటిది? తప్పు చేయనోడైతే బరాబర్ ఉండి డాడీ నేను తప్పు చేయలేదు, మనం తప్పు చేయనప్పుడు దేన్ని ఎదుర్కొంటా అని చెప్పి జనాల ముందుకి, మీడియా ముందుకు రావచ్చు కదా. నువ్వు పారిపోతున్నావు అని అంటే, కనిపించకుండా పోతున్నావు అంటే నువ్వు తప్పు చేసినట్టే సమాజంలో పోతుంది. నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే బండి సంజయ్ గారు నైతికంగా కూడా మీరు బాధ్యత తీసుకొని కేంద్ర సహాయ మంత్రిత్వ శాఖకి మీరు రాజీనామా చేయండి అని చెప్పి మనం డిమాండ్ చేసినాం. నువ్వు రాజీనామా చేయి, మొత్తం పారదర్శకంగా విచారణ అయిపోయిన తర్వాత ప్రజలు నీకు మళ్ళీ పట్టం కడతారు. తప్పు లేకపోతే నువ్వు నిజంగానే నిరపరాధివే అనుకుందాం, నీ అమాయకుడికి నీకేం తెలియదు అనుకుందాం, తప్పుడు కేసే అనుకుందాం, జరిసేపు విచారణ తేలుతుంది కదా ఏందేమవుతుందో. విచారణను ఎదుర్కోనికే నీకు భయం ఏంది? ఎందుకు పారిపోతుండని అంటున్నాం మనం.
అంటే ఇది కూడా ఒక హనీ ట్రాప్ లాగా అని చెప్తున్నారు. ఒక 5 కోట్ల దాకా కూడా డిమాండ్ చేసింది, ఇవ్వకపోయేసరికి కూడా ఇట్లా మైనర్గా అయింది, ఆ పోక్సో కేసు కూడా అప్లై చేసిందని చెప్పి కేసు పెట్టిందని చెప్పి అంటున్నారు. ఇప్పుడు ఏదన్నా వాళ్ళ హనీ ట్రాప్ అయిందా, లేకపోతే ఈ అబ్బాయి వాళ్ళతోటి తిరిగిండా, తర్వాత అమ్మాయి చెప్పినటువంటి ఆరోపణలు నిజమా, లేకపోతే కుటుంబ సభ్యులు కలిసి కూర్చున్నాక కూడా ఇది బెడిసి కొట్టిందా, ఇవన్నీ మీడియాలల్లో చాలా కథనాలు మనం వింటుంటాం. మనం మీడియాలో ఎన్ని కథనాలు విన్నా వాస్తవికంగా ఆడ జరుగుతున్నటువంటిది కేసుకు సంబంధించినటువంటి ఆధారాలు అనేటటువంటివి ఏవైతే పరిగణనలోకి తీసుకుంటామో దాన్ని బట్టే కేసు అవుతుంటుంది తప్ప మనం ఊహించుకున్నట్టు మనం మాట్లాడుకుంటున్నట్టు సాగవు. అవునా? సో ఆ అమ్మాయికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఆ పిల్లకి నిజంగానే అన్యాయం జరిగింది అని అంటే న్యాయం చేసే బాధ్యత ప్రభుత్వాందే ఉంటుంది. ఎందుకంటే చట్టం తన పని తాను చేసుకుంటూ అంటే ఒక సామాన్యుడికి ఒకలాగా జరుగుతుంది న్యాయం, ఒక అధికారం ఉన్న వాళ్ళకి ఒకలాగా జరుగుతుందని చెప్పి కూడా అంటున్నారు. అంటే ఇంతవరకు కూడా పట్టుకోకుండా జైల్లో పెట్టకుండా అంటే శిక్షకి తీసుకుపోకుండా కోర్టుకు తీసుకోకుండా ఉండడం వల్ల అక్కడ అధికారంలో ఉన్న వాళ్ళకి ఒకలాగా చేస్తున్నారని చెప్పి కూడా అంటున్నారు. సామాన్యుడికి ఒక న్యాయం, ఉన్నోడికి ఒక న్యాయం అని. ఏ సామాన్యుడికి ఒక న్యాయం చేసినాం, ఏ ఉన్నోడికి ఒక న్యాయం చేసినాం? మన 2.5 సంవత్సరాలు ఒకటి చెప్పండి, ఒకే చెప్పండి. మన 2.5 సంవత్సరాలు ఇంతకుముందు ఫన్ బకెట్ బార్కో కూడా పోక్సో కేసు నమోదైనప్పుడు 24 గంటల్లోనే ఆయనకి జైలు శిక్ష విధించడం లేకపోతే కోర్టుకు తీసుకుపోవడం జరిగింది. ఇది వచ్చి దాదాపు 4 రోజులు అవుతున్నా కానీ ఇంతవరకు ఎలాంటి అవునబ్బా, నువ్వు అబ్స్కాండింగ్లో ఉన్నావు, నేను ఎత్తుకుంటే పోలీసు వాళ్ళు ఉన్నారు, నువ్వు ఈరోజు నోటీస్ కూడా ఇచ్చిండ్రు. ఎంతసేపట్లో ఒక వ్యక్తిని పట్టుకోవచ్చు. ఫోన్ ట్యాపింగ్ జరిగినప్పుడు మీకు గుర్తుందా? ప్రభాకర్ రావు దేశం వదిలిపెట్టి పారిపోయిండు. ఎన్ని రోజులకు దొరికిండు? ఏడాది తర్వాత దొరికిండు. దేశ సరిహద్దులు దాటిపోయినాక ఆ యొక్క పరిధి రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటుందా? అసలు బండి సాయి భగీరథ్ అనేటటువంటి వ్యక్తి అసలు రాష్ట్రం నుండా దేశాన్ని ఆల్రెడీ దాటించేసిరా ఏందనేటటువంటి విచారణ కదా మనకు తేలాల్సినటువంటిది. ఏమైనా ఒత్తిడి ఉందా ఈ కేసుకి సంబంధించి? అంటే నార్మల్ గా మన బస్తీలో కావచ్చు, ఇంకేమైనా సమస్యలు ఉంటే కార్పొరేటర్ ఎమ్మెల్యేకి మనం ఫోన్ చేసి ఇట్లా ఉంది, ఫోన్ పోలీసులకి మేనేజ్ చేయండి అని మనం చెప్తారు. ఇది సెంట్రల్ మినిస్టర్ కి సంబంధించిన అక్కడ నుంచి మనం వచ్చిందా అంటారా? ఇప్పుడు మనం ఒకటైతే మనం అర్థం చేసుకోవచ్చు, ఎవరు ఎంత అవునన్నా కాదన్నా ఒక కేంద్ర సహాయ మంత్రి కొడుకు, అవునా? తండ్రి ప్రీతి ఎప్పుడైనా ఉంటుంది కొడుకు మీద. వాడు తప్పించుకున్నాడు, ఎవరికి కనిపిస్తలేడు, నాయనకు తెలవకుండానే ఉంటుందని చెప్పి అని అనుకుంటామా? ఆయన బయటకు వచ్చి ఎంత నిజాయితీగా మాట్లాడినప్పటికీ నాయనకు తెలవకుండా ఎన్నో దాచుకున్నాను అనుకుంటామా? నేను అందుకని ఈరోజు అన్న, మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీ కొడుకుని పోలీసు వాళ్ళ విచారణకి సహకరించమని చెప్పండి అని అన్నాం. లేదు అని అంటే నువ్వు రాజీనామా చేయని అన్నా. ఇప్పుడు నువ్వు కేంద్ర సహాయ మంత్రి, ఇక డ్రామా అనేటటువంటి లెక్క పెట్టుకుంటూ పోతే అన్ని డ్రామానే అని కూడా అనుకోవచ్చు. ఇక నిజం అనేది దేన్ని అనుకోవాలా? సంధ్యా థియేటర్ ఘటనను కూడా మొత్తం డ్రామానే అనుకుంటారా? అంటే సామాన్య ప్రజలు ఏమనుకుంటారు అంటే ఈ కేసుకి సంబంధించి మీరు నిజంగా అరెస్ట్ చేస్తే, జైలు వేస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పైన కావచ్చు, మీ మీద గౌరవం కావచ్చు, ఆప్యాయత కావచ్చు పెరుగుతుంది అంటారు. అట్లాంటిది ఏముండదు. నరేంద్ర మోడీ గారి సభ కంటే ముంగటనే ఎఫ్ఐఆర్ అయింది ఇది. అట్లా మా మీద ఏదైనా జులుం చేయాలని అనుకుంటే వేదిక మీద కూడా మా మీద ఏదైనా జులుము, దాని తర్వాత కూడా జరిగేటివేమో. నేను మీ అందరికి మళ్ళొక స్పష్టత ఇస్తున్నా, నరేంద్ర మోడీ గారి సభ ఈ నగరంలో జరిగిన దానికంటే ముంగట రోజే అది ఎఫ్ఐఆర్ అయిపోయింది. రేవంత్ రెడ్డి గారు తన యొక్క బాధ్యతని నిర్వర్తించుకుంటూ ఆ కేసుకు సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్ చేసి విచారణకు ముందు సాగుతూనే ఉంది. బండి సంజయ్ గారి గురించి కూడా ప్రస్తావన అదే వేదిక మీద జరిగింది. మరి అదే ఇదే పోలీసు వాళ్ళు అనేటటువంటిది చట్టం ఒకటికి చుట్టం కానే కాదు. ఎట్టి పరిస్థితులలో ఎవరికైతే కాంగ్రెస్ పార్టీ కండువా వేసుకొని పనిచేస్తారు పోలీసు వాళ్ళు అంటారు. మరి అట్లనే అనుకోమన్నారు. ఎట్లా అనుకుంటే మనకేం ప్రాబ్లం లేదు. పోలీసు వాళ్ళు ఏ కండువా వేసుకొని పనిచేసినా సంధ్యా థియేటర్లో కూడా పాపం లేనటువంటి కుటుంబానికి ఆదుకున్నారు. తర్వాత ఇంకొకడ ఏదైనా అన్యాయం జరిగింది అమ్మాయిలకి అని అంటే ఈరోజు ఏది అమ్మాయిల పక్షాన నిలబడడానికి సైబర్ క్రైమ్స్ నుంచి మొదలు పెట్టుకుంటే అన్ని రకాలు కూడా సహాయక చర్యలు ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్లలో వచ్చినాయి. ఏడుకో కూడా కాదు, సహాయక ఏమంటారు టోల్ ఫ్రీ నంబర్ల దాకా మనం అందుబాటులోకి తీసుకొని వచ్చినాం. ఏ అంశమైనా ఒకరితోటి మనం బుద్ధి చెప్పించుకునేటటువంటి స్థాయిలో ఈ ప్రభుత్వం ఉందని మీరు అనుకుంటారా? ఇతర రాష్ట్రాలతో కంపేర్ చేసినప్పుడు మీరందరూ విఘ్నులు. పక్క రాష్ట్రాలలో జరుగుతున్నటువంటి పరిస్థితులకి ఈరోజు తెలంగాణలో జరుగుతున్నటువంటి పరిస్థితులకి వ్యత్యాసం లేదా? అది మాదక ద్రవ్యాల దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే మహిళల యొక్క భద్రత దాకా కూడా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది కాబట్టి ఈరోజు మనం ఆ సీరియస్ సామాన్య ప్రజల్ని ప్రొటెక్ట్ చేసుకోనిక చిత్తశుద్ధి అంటున్నాం. ఇంకొక సంగతి కూడా చెప్తున్నా, సామాన్యుల మధ్య కూడా క్రైమ్ జరుగుతుంది. క్రైమ్ జరిగినప్పుడు తప్పే అంటాం కదా, అందామా వద్దా? ఇద్దరు ఆడవాళ్ళ మధ్యలో కూడా క్రైమ్ జరుగుతుంది, ఇద్దరు మగవాళ్ళ మధ్యలో కూడా క్రైమ్ జరుగుతుంది, భార్య భర్తల మధ్యలో కూడా క్రైమ్ జరుగుతుంది, అత్త కోడళ్ళ మధ్యలో కూడా జరుగుతుంది. క్రైమ్కి ఏమి రేసు, రిలీజన్, సెక్స్, రీజన్ లాంటివి ఏముండవు. తప్పు జరిగినప్పుడు తప్పుని దాన్ని శిక్షించడమే చట్టం యొక్క బాధ్యత. సో చట్టం ఒకడికి చుట్టం కాదు, వాడు ఎంత పెద్దోడైనా సరే చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఎందుకంటే అది ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ థింగ్, రైట్? మనం మార్చుకొని మనకు నచ్చినట్టు చేసుకుంటూ పోతా అంటే కుదరదు.
అది బండి సంజయ్ గారి కొడుకైనా లేకపోతే ఇంకొకరైనా కూడా ఉపేక్షించేది లేదని చెప్పి ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా తన యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ తోటి మనకు కనబడుతుంది. ఇప్పుడున్న రాష్ట్రంలో కూడా ఏదైనా మహిళకి ఏమన్నా ఇబ్బంది కలిగినా కానీ అన్యాయం జరిగితే బీజేపీలో ఉన్న మహిళా లీడర్స్ అందరూ కూడా స్పందించే అవకాశం. ఇంతవరకు కూడా ఏ మహిళా లీడర్ కూడా ఇంతవరకు స్పందించలేదు బీజేపీ. అప్పుడు సెలెక్టివ్ క్రిటిసిజం ఎందుకు అట్లా అని చెప్పి మీరు అందుకని అడుగురు. ఇప్పుడు పోయి ఇంత పొడుగు మాట్లాడుతుంటారు. గతంలో బండి సంజయ్ గారు అరే ఒక మైనర్ పిల్లకి అన్యాయం జరిగితే గిట్ల ఉంటుందా అండి, ఇంత ఘోరం ఉంటుందా అండి అని మాట్లాడిండు కదా, మనం చూస్తున్నాం అవి కూడా. మరి ఈరోజు మైనర్ పిల్లకి అన్యాయం జరిగితే అన్నా నమ్మకూరనా మీకు దండం పెడతానా అని ఎందుకంటుండు? ఈరోజు ఎందుకు టోన్ మారింది, వాయిస్ మారింది, మిగతా అన్ని మారింది? వేరే పిల్లలకు అన్యాయం జరిగితే ఒక లెక్క, ఈరోజు నీ కొడుకు చేసేసరికి ఒక లెక్క ఉంటుందా? బీజేపీ మహిళా మోర్చాకు సంబంధించినటువంటి వాళ్ళైనా లేకపోతే బీజేపీలో పనిచేసినటువంటి మహిళా కార్యకర్తలకైనా నేను చెప్పేది ఒకటే, సెలెక్టివ్ క్రిటిసిజం ఎందుకు ఉండాలి? అన్యాయం జరిగినప్పుడు నీ పార్టీ వాళ్ళు ఒకరికి అన్యాయం చేసినా కూడా నువ్వు కొట్లాడు. అదే దగ్గర కూడా ఒక ఇష్యూ అయినప్పుడు కూడా మీ కాంగ్రెస్ ఎంపీకే గాజులు చూపించిన పరిస్థితి కూడా మౌనిక సుంకారా కావచ్చు, అలాగే అటు నుంచి చూసుకుంటే ఆకుల శ్రీవాణి కావచ్చు, వీళ్ళందరూ ఎవరు కూడా ఇంతవరకు స్పందించిన పరిస్థితి. ఇవన్నీ పొలిటికల్ డ్రామాలు చేసే నీకే కాదు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే, నిజంగా ఆడవారి పక్షాన వాళ్ళకి సహాయం చేయాలనేటటువంటి సద్బుద్ధి గిట్ట ఉంటే ఈరోజు నిజంగా అన్యాయం జరిగింది అనేటటువంటి వారి కుటుంబం పక్షాన వీళ్ళందరిపై నిలబడాలి. కానీ వాళ్ళ పార్టీ నేతలు చేస్తేనేమో మూతికి ప్లాస్టర్లు వేసుకుంటాం, మంది పార్టీలో వాళ్ళు చేయకపోయినా ఎగిరెగిరి మనం పడతామనంటే మాత్రం అది పద్ధతి కాదని చెప్పి నేను అంటున్నా. ఈరోజు ఒక బీజేపీ మహిళా మూర్తి సోదరిమని ఒక సందర్భంలో మాట్లాడుతుండే, నాకేం అర్థం కాలేదు జరసేపు, నాకు దిమాకే పని చేయలేదు జరసేపు. ఆ పిల్లగాడు మంచి మెరిట్లా పాస్ అయ్యిండు, ఆ పిల్లగాడు ఆర్ఎస్ఎస్ శాఖకు పోయిండు, ఆ పిల్లగాడు గుడికి కూడా పోతాడు. అట్లా చేసిండంటే నమ్ముతామా అండి అని అంటుంది. ఇక నేను ఏమనాలి, నాకు జరసేపు ఏం అర్థం కాలే. అంటే వాళ్ళ ఇంట్లో రేపు పొద్దున ఇసొంటి గట్ట జరగొద్దు ఎవరికానికి, ఇసొంటిది ఏమైనా జరిగితే అవతలడు గుడికి పోయేటోడు ఉంటేనో, లేకపోతే మెరిట్లో పాస్ అయినోడు ఉంటేనో, లేకపోతే వాడు నలుగురితో మంచిగా మాట్లాడినంత మాత్రాన క్రైమ్ చేయనట్టు కాదా? అంటే ఏ ఉద్దేశంతో మాట్లాడుతారు? ఇంత నిస్సిగ్గుగా, ఇంత దిగజారిపోయి ఇంత డిఫెండ్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే అవతల పక్క ఉన్నది ఒక మైనర్ అమ్మాయి అంటున్నాం. అదే వేరే పార్టీకి సంబంధించిన వాళ్ళది ఇదే కేసుకి టైన్ ఉంటే నేను చెప్తున్నా ఇదే కాంగ్రెస్ పార్టీ నేతకు సంబంధించి ఎవరిదైనా కొడుకుకి టైన్ ఉంటే ఈరోజు బీజేపీ మహిళలు ఏడుందరు మీద ఎన్ని ఫ్లోర్లు ఉంటే అన్ని ఫ్లోర్ల మీద వాళ్ళ జెండా ఉంటుంది, దాని మీద ఉండేటోళ్ళు. తర్వాత పెద్ద పెద్ద పదాలు ఉండేటివి, ఇక రుద్రకాళి, భద్రకాళి, లేకపోతే ఇంకో మాత, దుర్గామాత, మనం అందరం మాతలం అయిపోయి రేపు పొద్దున పోయి వాళ్ళ మీద చూసుకుందాం, వాళ్ళ ఇంటి మీద దాడి చేద్దాం అనేది కడదాకుండు. ఈరోజు ఎక్కడ పోయిండ్రు అనేది ప్రతి ఒక్కరు అడిగే ప్రశ్న. కాంగ్రెస్ పార్టీకి సాధ్యమవుతుందా బండి సంజయ్ కొడుకుని అరెస్ట్ చేయడం, జైల్లో వేయడం? 100% అవుతుంది, 1,00,000% అవుతుంది. సెక్షన్స్ని ఇంకా మజబూత్ చేసిండ్రు మీకు. కాదు మా ఒక నిమిషం సెక్షన్స్ ఇంకా గట్టిగా అయినాయి. ఇప్పుడు మన ఎఫ్ఐఆర్ సెక్షన్స్కి ఇప్పుడు ఇంకా గట్టిగా అయినాయి. తప్పించుకునేటటువంటి పరిస్థితుల లెక్క ఉంటే నీరు గారేటటువంటి విషయం లేకపోయేటటువంటి అంశం కాదు ఇది. విచారణ చేద్దాం, విచారణలో ఏది నిజం ఉంటే అది చేసుకుందాం, అంతే తప్ప మీరు పారిపోకుండా లేకపోతే మేము కేంద్ర మంత్రులం కాబట్టి మా కొడుకుల మినహాయింపు ఇవ్వాలంటే కుదరదు. 100% తప్పుదోవ అనేటటువంటిది పడకుండా ఉండనీకే మనం ఈరోజు దీని మీద ఒత్తిడితో ఉండనీకి కూడా ఇంకొక ఉన్నతాధికారిని కూడా నియమించుకున్నాం. మనం ఏం చెప్తున్నారండి, తప్పు చేసినటువంటి ఎవరు కూడా కేసు నుంచి తప్పించుకోలేరు. అది కేంద్ర మంత్రి కొడుకైనా లేకపోతే ఇంకొవరైనా కూడా. కానీ కేంద్ర మంత్రి గారికి నిజంగానే చిత్తశుద్ధి ఉంటే మీ కొడుకు చేసినటువంటి తప్పు చేయలేదని గిట్ట మీరు నమ్మితే పోలీసుల యొక్క విచారణకి సహకరించడానికి ఆయన పోలీసుల యొక్క విచారణకు పంపాలి, దాచిపెట్టొద్దు. సో జనాల ముందుకు, మీడియా ముందుకు పంపిరు, ఏమి ఇబ్బంది ఏం లేదు. తప్పు చేయనప్పుడు భయం ఉండదు కాబట్టి. కానీ మీరు నైతికత గురించి, విలువల గురించి ఇట్లాంటి నేపథ్యంలో మాట్లాడేటటువంటి అంశమే గిట్ట అయితే మీరు నైతికంగా మొదట రాజీనామా చేయండి. రాజీనామా చేసిన తర్వాత ఎక్కడికక్కడ పాలకు పాలు, నీళ్ళకి నీళ్ళు అయిపోయిన తర్వాత మీ సైడ్ తప్పే గిట్ట లేదనుకోండి, ప్రజలే మళ్ళీ మీకు పట్టం కడతారు. ఫైనల్గా నిన్నటి వరకేమో అమ్మాయి 18 years బిలో మైనర్ అమ్మాయి అని అంటే ఈ రోజు నుంచేమో మేజర్ అమ్మాయి అని చెప్పేసి కొత్త రకంగా వార్తలు వస్తాయి. మీకు సంబంధించిన పూర్తి సమాచారం ఏమైనా ఉందా? అంటే అక్కడ మీ ఎఫ్ఐఆర్ అయినప్పటికీ తర్వాత క్రైమ్ జరిగినటువంటి డేట్ అప్పటికి ఆమె ఏజ్ ఎంత అనేటటువంటి లెక్కలకు వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక 3 రోజుల ముందు దాకా మైనర్ ఉండి ఈరోజు మేజర్ కావచ్చు, కేసు పెండింగ్ ఉంటున్నప్పుడు కూడా మేజర్ అయ్యేటటువంటి అంశాలు ఉంటాయి, అవునా? దాని మీనింగ్ ఈరోజు పెద్దగా అయ్యారు కాబట్టి ఇక కేసు ఉండదు అనేటటువంటి అంశాలు అట్లా ఉండవు. ప్లేస్ ఆఫ్ ఇన్సిడెంట్ తర్వాత టైమ్ ఆఫ్ దట్ ఈవెంట్ అనేటటువంటి లెక్కలకు వస్తాయి.
ఈరోజు ఆమె వయసు ఎంత అనేది మనకేం ఆన్ డాక్యుమెంట్స్ మనం చూస్తే తప్ప మనం చెప్పలేం. ఒకవేళ మేజర్ అయినప్పుడు కూడా జరిగినటువంటి ఘటన అప్పుడు తను మైనర్ అనుకోండి, మైనర్ కిందకే పరిగణనలోకి తీసుకొని ఆ కేసు ముందుకు పోతుంది. కానీ దానికి సంబంధించినటువంటి ఆధారాలతో కూడినటువంటిది భవిష్యత్ విచారణ తెలుస్తుంది. అన్న సివి ఆనంద్ పైన ప్రతి ఒక్కరికి మంచి ఒపీనియన్ ఉంది, పెద్ద ఆఫీసర్ అని చెప్పేసి ఆయన దీనిపైన సీరియస్నెస్ ఉన్నారా లేదా అని చెప్పేసి కూడా అడుగుతున్నారు. నువ్వే అంటున్నావు ఆయన మీద అందరికీ మంచి అభిప్రాయం ఉందని. మంచి అభిప్రాయం ఎందుకు ఉంది? ఏ అంశాన్ని అయినా కూడా ప్రజల కోసము, కష్టాలలో ఉంటున్నటువంటి వాళ్ళ కోసము, బాధితుల కోసం నిలబడతాడు కాబట్టి ఆ పేరు ఉంది ఆయనకి. కాబట్టి ఈరోజు కూడా బాధితుల పక్షాన్నే ఉంటాడు, అది ఎవరైనా కావచ్చు.